హలో అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. చూడండి, ఇది మా ఊరి కృష్ణాలయం అనమాట. ఇక్కడ కట్టించింది మేమే, మా అబ్బా. కానీ చూడండి ఎలా ఉందో. మేము వస్తుంటేనే మాతో బాగా గొడవపడ్డారనమాట. ఎందుకంటే మీది ఆ గుడి అది ఇది అని చెప్పేసి. సరే మేము ఇంటి దగ్గర ఉంటాం, మీరన్నా చేయండి అని చెప్పేసి సంవత్సరం వరకు వదిలిపెట్టేసినాము. చూడండి ఎలా ఉందో. చూడండి అంతే ఎలా ఉందో చూడండి. వాళ్ళు చెయ్యరు, మమ్మల్ని చేయనియరు. చాలా బాధలేస్తుంది మాకు అన్నయ్యని చూస్తుంటే. ఎంత వైభోగంగా చేసేవాళ్ళమంటే ప్రతి శనివారం ఒక స్వర్గంలా ఉండేది మా కృష్ణాలయం. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. అరే ఇలా ఉంటేనే నచ్చుతుందా గ్రామ ప్రజలకి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే ఎలా అంటే ట్రస్ట్ వాళ్ళు ఒకసారి మాకి అది పూజ కిట్ పంపించారనమాట. అని చెప్పేసి ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ పెట్టి నేను తాళం వేసుకున్నాను. దానికి అందరూ పెద్ద ఇచ్చేసేసినారనమాట. అంటే ఎందుకు తాళం వేసుకుంటారు, ఇది గ్రామానికి సంబంధించింది, వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మేము అడుగుతాము అది ఇది అని చెప్పేసి కొంతమంది అన్నారంట. మాకేం ప్రాబ్లం లేదు, అడిగినా కూడా మేము దానికి సమాధానం చెప్పగలుగుతాము. ఎందుకంటే ఆ మాటలు అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ పూజలు జరగట్లేదు, కసు కొట్టట్లేదు, చూడు స్వామి ఎలా ఉన్నారు, ఇది కూడా అడగొచ్చు కదా అని చెప్పేసి నేనైతే అంటున్నాను. కానీ అవన్నీ ఎవరు పట్టించుకోరు అనమాట. ఏంటో మనుషులంతా. ఏమంటే మేము చేసేదంతా మీకు తెలియాలి కదా, అందుకోసం చెప్తున్నా. అంటే ఈరోజు కూడా నేను ఎందుకు వచ్చానంటే ధనుర్మాసం అనమాట. పోయిన సంవత్సరం ధనుర్మాసం బాగా చేసుకోవాలనుకున్నాను. కానీ కొన్ని గొడవల వల్ల కొంతమంది మనుషులు రాక్షసంగా మా మీద ప్రవర్తించారు అనమాట. అందువల్ల మేమైతే ధనుర్మాసానికి అయితే రాలేదు, చేసుకోలేదు. ఈ సంవత్సరం కల్లా ఒక మంచి సక్సెస్ సాధించి ఇక్కడికి రావాలి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాము. దానిలో నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మాకు ఒక మంచి సక్సెస్ ఇవ్వండి అని చెప్పేసి. ఆ సక్సెస్ వస్తే ఇక్కడికి రావాలనుకున్నాము, కానీ రాలేదు. కానీ చాలామంది మా వీడియోస్ అయితే చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అనమాట. ఇప్పుడు కూడా రాకపోయేదాన్ని, ఎందుకంటే ఉదయం నేను మామూలుగా అయితే రావాలి అనుకున్నాం, ధనుర్మాసం చేసుకోవాలి, అప్పటిగా సక్సెస్ వస్తుంది అనుకున్నాము, కానీ రాలేదు. ఎట్లా అంటే మామూలుగా 17వ తేదీ ధనుర్మాసం స్టార్ట్ అవుతుందని చెప్పేసి నేను అనుకున్నాను. క్యాలెండర్లో 17 అని ఉంది. మళ్ళీ ఈరోజు చూస్తే రేపే స్టార్ట్, సోమవారం ధనుర్మాసం అని చెప్పేసి నేను విన్నాను. అంతకన్నా ముందు ఏమైందంటే నేను మా చిల్లలు మిద్దెపైన ఉన్నాము. ఒక చిలక వచ్చి, మామూలుగా అయితే చిలక అట్లా చూస్తూనే ఎగిరిపోతాయి అనమాట. అలాంటిది అది మా మిద్దెపైన కొద్దిసేపు మాకెళ్ళి చూస్తే అలానే ఉంది. ఎందుకు చిలక ఇలాగ అనిపించింది అని చెప్పేసి నేను వెంబడి సెర్చ్ చేసి చూస్తే రేపే ధనుర్మాసం అని ఉందన్నమాట. మామూలుగా అయితే నేను ఈరోజే వచ్చి ఇక్కడ అంతా క్లీన్ చేసుకోవాలి అనుకున్నాను. అప్పుడే ఏమైందంటే నేను మా పెద్దనాన్న చేనుకెళ్ళామన్నమాట కందిబుడ్డలు తెచ్చుకోవడానికి. అప్పుడు ఏమైందంటే చిన్న యాక్సిడెంట్ అనమాట. సైకిల్ నుంచి కింద పడినాను. దానివల్ల కాళ్ళు మోచేయి బాగా దొక్కపోయిందనమాట, నొప్పి తీస్తుంది. అందువల్ల నేను ఈరోజు రాలేకపోయినా అనమాట. కానీ చూద్దాము ఎలా ఉందో అని చెప్పేసి వచ్చాను. చూడండి ఎలా ఉందో, మా కృష్ణుడు ఎలా ఉన్నారో. మేము వస్తేనా మీరు ఎందుకు వస్తారు, మీరు ఎందుకు చేస్తారు అనే పాయింట్ చేస్తున్నారు. సరేలే మేము రాము, మేము ఇంటి దగ్గరే ఉంటాం. ఎందుకంటే 10 ఇయర్స్గా మేము ఇక్కడ మంచిగా సేవ చేసుకున్నాము, చాలు అని చెప్పేసి మేము ఇంట్లోనే చేసుకుంటాం. మాకేం గుడికి రావాలనేది లేదు కదా. మరి వాళ్ళని చేయొచ్చు కదా. ఎవరైతే మమ్మల్ని పాయింట్ చేశారో, అంటే తాళం ఎందుకు వేశారు అని ఎవరైతే పాయింట్ చేశారో వాళ్ళు ఇది కూడా అడగొచ్చు కదా అని చెప్పేసి మేము అంటున్నాము. చూడండి ఇలా ఉంది. ఒక గ్రామ వ్యవస్థ ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉందన్నమాట. మా లాంటి మంచి వాళ్ళని చూస్తే మా మీదకి గొడవకి బాగా వచ్చేస్తున్నారు. చూడండి మా కృష్ణుడు ఎలా ఉన్నారో. పాపం ఎంత పవర్ ఉందంటే కన్నయ్యకి. పవర్ ఏంటో మాకు తెలుసు అనమాట. అది కూడా చెప్తాను ఏంటి అని చెప్పేసి. చాలా మైండ్ ఫ్రెష్ ఉంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే కృష్ణుని చూస్తుంటే. కానీ ఎప్పుడు నవ్వుతూ కనిపించే మా కన్నయ్య చూడండి ఈరోజు ఎలా ఉన్నారో. అస్సలు నన్ను మర్చిపోయావు కదా, రాలేదు. ఆ మనుషులతో నీకేంటమ్మా సంబంధము, నువ్వు వచ్చి నాకు పూజ చేసుకోవచ్చు కదా అని ఫేస్ కనిపిస్తుంది. సరే కన్నయ్య, ఈ సంవత్సరం అయితే వస్తాము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ చేసుకోనికి వీలు ఉంటుందో లేదో, ఇక్కడ ఉంటామో లేదో, ఎక్కడో ఉంటామో కాబట్టి ఈ నెల అంతా అయితే ధనుర్మాసము మంచిగా ఒక వైభోగంగా చేసుకోవాలి అనుకుంటున్నాము కన్నయ్య. అందుకు మీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలి అని చెప్పేసి వచ్చాము. ఎవరు మాతో గొడవ పడకుండా, అనవసరంగా అన్యాయంగా మా మీద ఎవరు గొడవ పడకుండా చూడండి. అంటే గొడవ పడినా ఎదుర్కొనే శక్తి ఉంది, కానీ అలాంటి వాళ్ళతో మేము గొడవ పడాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. మేము గొడవ పడాలంటే వాళ్ళు ఎక్కడో ఉండాలి. అంటే చిన్న చిన్న వాళ్ళతో గొడవ పడాలంటే మాకు కొద్దిగా తిక్కమక్కగా ఉందన్నమాట. అది కన్నయ్య. కన్నయ్య కన్నయ్య మాకు మంచి సక్సెస్ ఇవ్వు. ధనుర్మాసం వైభోగంగా చేసుకుంటాము. ప్లీజ్ అండి, అందరూ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మాకు మంచి ఆశీర్వాదం కూడా ఇవ్వండి. ఈ విషయంలో మేము మంచి సక్సెస్ సాధించాలి, మాకు కన్నయ్య అనుగ్రహం ఉందని చెప్పేసి అందరూ తెలియచేయండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, ప్లీజ్. ఎందుకంటే ఈ సక్సెస్ దేవునికి మాకి
రాక్షసులకి కొంతమందికి జరుగుతున్న ఒక సమరం అనమాట ఇది. ఈ సక్సెస్ వచ్చిందనుకో వాళ్ళందరూ తగ్గుతారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ మధ్యనే ఒక ఎండోమెంట్ అధికారి వచ్చారనమాట, దేవాదాయ శాఖకి సంబంధించిన ఆయన. చూడండి ఎలా ఉందో, ఇలా ఉంది, ఇలాంటి వాళ్ళకి ఎట్లా మీరు ఇస్తారంటే ఆయన కూడా మమ్మల్ని అర్చేసి మా చెల్లెల్ని అర్చున్నాడంట ఆయన. చూడండి అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా మేము ఎవరితో పోరాడతాం చెప్పండి. అందుకే అన్ని పక్కన పెట్టి మా కన్నయ్యని పూజ చేసుకోవాలి, మా కన్నయ్యని మంచిగా సేవించుకోవాలి ఈ నెలంతా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. చూడండి ఇదే అండి పరిస్థితి. ఇలా ఉంది ఒక గ్రామంలో. మంచి పనులు చేసేటప్పుడు ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో మంచివాళ్ళు, మాలాంటి మంచి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూడండి. సాధ్యమైనంతవరకు రావడానికి ట్రై చేసినాము, కానీ ఇంకా అవన్నీ భరించలేక మేము రాలేదన్నమాట. ఇంక ఈసారి అన్ని పక్కన పెట్టేసి మాకు అన్నయ్యని మంచిగా సేవించుకోవాలి అనుకుంటున్నాము. చూడండి ఈరోజు ఇలా ఉంది కదా, రేపటి నుంచి మాకు అన్నయ్య ఎంత వెలిగిపోతారో చూడండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.